హల్లెలూయ. ప్రేమ గురించి ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే మన యొక్క జీవితం అనేది ఒక బహుమానంగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు. ఈ కుమారుడు ఏం చేశాడు అంటే, మన క్రియల ద్వారా కాకుండా, మన స్టేటస్ ద్వారా కాకుండా, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ తన యొక్క కృప చేత మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. రోమియోల 5వ అధ్యాయము 8వ వచనం. God demonstrated his love towards us while we are still sinners. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించెను. అంటే దేవుని యొక్క ప్రేమ మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, లోకం మొత్తం మనని ఎగతాళి చేసి చూసినా, లేదంటే లోకం మొత్తం మనని ఒంటరివాడిగా చూసినా, లేదంటే మన వ్యక్తిగత సమస్యలను బట్టి మనము చాలా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు తన బాహును చాపి మనల్ని ఆదరించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు మన యేసయ్య. మన పాపాలన్నింటినీ క్షమించే దేవుడు, దాని తర్వాత మనందరికి ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, మన ప్రాణ స్నేహితుడు, మన నిజ రక్షకుడు మన యేసయ్య. కాబట్టి యేసయ్యని విశ్వసిద్దాం, యేసయ్యలోనే ఉందాం, యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. దేవుడి వాక్యం మనందరి హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ద లార్డ్.